హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. పిల్లలు స్కూల్కి తీసుకువెళ్ళడానికి స్టోరబుల్ స్నాక్స్, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే స్నాక్స్ అడుగుతున్నారు కదా. ఇవైతే ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు కూడా నిలువ ఉంటాయి. స్నాక్ బాక్స్లో పెట్టడానికి చిన్న చిన్ని పబ్బిల్లలు కదండి, స్నాక్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. దీంతో పాటుగా ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఏదైనా పెట్టేసామంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పబ్బిల్లలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు పెసరపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత నీళ్ళని వంపేసి ఒక జాలి గిన్నెలో వేసేసుకుని నీళ్లు వడారనివ్వాలి. పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఈ జాలి గరిటెలో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 8-10 వరకు పచ్చిమిర్చి, మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలి. అలాగే 15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పెద్దవి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీంతో పాటుగా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు చూడండి మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్కి నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా పావు టీ స్పూన్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి, 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. మార్కెట్లో కొన్నదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసుకుందైనా పర్లేదు. మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకుని ఫ్లేమ్ లోలోనే పెట్టాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యపిండి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు. 1 కప్పు స్పేర్గా ఒక 1/2 కప్పు వరకు కూడా పిండి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. కలిపిన తర్వాత చూసుకుని పిండి వేసుకోవాలి. అంత బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి పిండి మనం చేత్తో నొక్కి చూస్తే మరీ సాఫ్ట్గా ఉంటే పిండి వేసుకోవాలి, లేదు గట్టిగా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉంది అనిపిస్తే పిండి వేసుకోవద్దు. నాకైతే కొంచెం సాఫ్ట్గానే అనిపిస్తుంది, అందుకని నేను మరొక 1/2 కప్పు బియ్య పిండి వేస్తున్నాను. ఒక్కొక్కసారి 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల బియ్య పిండి సరిపోతుంది. ఒక్కొక్కసారి కొంచెం లూజ్ అవ్వచ్చు, అలాంటప్పుడు ఇలా కొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు వేసిన పిండి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి. అలాగే పిండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తక్కువైతే వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఈ ఉడికించుకున్న పిండి కొంచెం చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలుపుతూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడే పిండి కలుపుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని కలుపుకోవచ్చు. బాగా మద్దన చేస్తూ ఇది ఒక ముద్దగా అయ్యేంత వరకు చూడండి, ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. పిండిని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చూడండి ఈ విధంగా చిన్ని బాల్స్ లాగా చేసుకుని ఇలా పాలకోవా బిళ్ళలు ఒత్తుతాం కదా, అలా ఒత్తాలి. పిండి చేతికి అంటుకోకుండా మధ్య మధ్యలో కొంచెం నూనె అద్దుకుంటూ కొంచెం పిండి తీసుకోవాలి. గోలీ సైజ్ అంత పిండి తీసుకోవాలి, మరి పిండి ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, ఈ విధంగా మధ్యలో ఇలా నొక్కాలి. ఒక వాయికి సరిపడా చేసుకోవాలి, మొత్తం ఒకేసారి చేసేయద్దు. ఇవి వేగుతున్నప్పుడు నెక్స్ట్ వాయికి కావాల్సినవి చేసుకోవచ్చు. మరి మందంగా చేసేయద్దు, వేగడానికి టైం పడుతుంది. చాలా సరదాగా ఉంటుందండి ఇవి చేయడము. పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళైతే ఆడుతూ పాడుతూ చేసేస్తారు. ఈ విధంగా ఒక వాయికి సరిపడా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి నూనె బాగా కాగాలి. కొంచెం పిండి వేసి చూస్తే చూడండి, ఈ విధంగా వెంటనే పైకి రావాలి. ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని మనం చేసుకున్న ఈ పబ్బిళ్ళలన్నీ వేసేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. నూనెకి సరిపడా కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. వేసిన వెంటనే కదపొద్దు, పైన పచ్చిదనం తగ్గేంత వరకు అలాగే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. కొంచెం పచ్చిదనం తగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. నూనెలో వచ్చే ఈ నురగలు ఉన్నాయి కదా, అవి తగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒకవైపు ఇవి వేగుతూ ఉంటాయి, మరొక వైపు నెక్స్ట్ వాయికి సరిపడా పబ్బిళ్ళని చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నూనెలో వచ్చే నురగలు కూడా తగ్గాయి కదా. ఇప్పుడు వీటిని జాలి గరిటెతో నూనెలో నుంచి తీసేసుకోవాలి. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవండి. వీటిని తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసుకుని మీరు కావాలంటే టిష్యూ పేపర్ మీద వేసేసుకోవచ్చు. చూడండి, నూనె కూడా అస్సలు లాగలేదు కదా. నెక్స్ట్ వాయి కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఈ నెక్స్ట్ వాయికి చేసుకున్న పబ్బిళ్ళని ఇందులో వేసేసుకుని వేసిన వెంటనే కదపొద్దు, కొంచెం పచ్చిదనం తగ్గేంత వరకు ఆగి వీటిని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పబ్బిళ్ళలన్నీ వేయించుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అయితే. బుజ్జి బుజ్జి పబ్బిళ్ళలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అలాగే మధ్య మధ్యలో జీలకర్ర పెసరపప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటాయి. టీ టైంలో స్నాక్స్గా తినడానికి, పిల్లలకి స్నాక్స్గా పంపించడానికి, పిల్లలకనే కదండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా ఆకలేసినప్పుడు బజ్జీలు సమోసాలు తినే కంటే కూడా చిన్న బాక్స్లో ఇవి పెట్టుకెళ్లారంటే ఇంట్లో చేసినవి కదా, హెల్త్కి కూడా మంచిదే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.